ఈ అక్రోమియన్ పైన క్యాప్ లాగా అది యునైట్ అయ్యేది 18 ఏళ్ళ వయసులో, అది చెప్పచ్చు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎక్స్రే కానీ ఈ షోల్డర్ బ్లేడ్ దగ్గర ఈ ఎముక ఆర్మ్ బోన్ అంటాము, దీన్ని హ్యూమరస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కరెక్ట్గా ఏమంటారో తెలియదు నాకు. దీంట్లో పైన హెడ్కు అప్పర్ ఎండ్లో 3 సెంటర్స్ ఉంటాయి. గ్రేటర్ ట్రొకాంటర్, గ్రేటర్ ట్యూబర్కుల్, లెస్సర్ ట్యూబర్కుల్, హెడ్ అని. హెడ్ అనే దానికి ఫస్ట్ ఇయర్లోన, గ్రేటర్ ట్యూబర్కుల్ అనే దానికి సెకండ్ ఇయర్లోన, లెస్సర్ ట్యూబర్కుల్ అనే దానికి థర్డ్ ఇయర్లోన సెంటర్స్ అప్పీర్ అవుతాయి. సెంటర్ అంటే పర్మనెంట్ బోన్ ఫార్మేషన్, ఒక రెడ్ డాట్గా కనపడుతుంది. ఇంతకు మునుపు చెప్పినాను కదా, ఈ బోన్ ఉంటుంది. అయితే అప్పుడు బోన్లాగా కాకుండా కార్టిలేజ్ మన, అందువల్ల అది వంగుతుంది. పిల్లలు పైన మిద్దె మీద నుంచి దూకినా వాళ్ళ కాళ్ళు ఏమీ రావు. అదే ఇప్పుడు నాలాంటి వాడు ఇక్కడి నుంచి చిన్న టేబుల్ నుంచి దూకితే కాళ్ళు ఇరుక్కొని హాస్పిటల్కి వెళ్ళాలి. మీరైతే ఇంకా సైట్ నుంచి దూకగలరు. అది ఎందుకంటే కార్టిలేజ్ ఇంకా కొద్ది ఉంటుంది కాబట్టి అది బెండ్ అవుతుంది. చిన్నపిల్లల్లో బోన్ ఉండదు, బోన్కి బదులు కార్టిలేజ్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ తారు. సరే, ఇక్కడ ఈ బోన్ డిపాజిషన్, కాల్షియం, అవన్నీ డిపాజిట్ అవుతూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా గ్రోత్ అయినప్పుడు అరౌండ్ 16 ఇయర్స్లో ఇక్కడ మధ్యలో యునైట్ అయింది. ఈ పక్క యునైట్ కాలేదు అప్పర్ ఎండ్. ఈ 3 ముందట చెప్పినాను కదా, హెడ్, గ్రేటర్ ట్యూబర్కుల్, లెస్సర్ ట్యూబర్కుల్ అనేటివి, ఇవి 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో, 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఒకటిగా ఫామ్ అవుతాయి. అది ఈ అప్పర్ ఎండ్ ఆఫ్ ద ఈ ఆర్మ్ బోన్తో ఎండ్ అయ్యేది, స్టార్ట్ అయ్యేది 16 సంవత్సరాల కాలంలో అవుతుంది. మళ్ళీ 18 నుంచి 19 సంవత్సరాల్లో అది యూనియన్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో ఇంకా 18 కాలేదు, అందులోనే కంప్లీట్ అయ్యేది మొదట మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీన్ని బట్టి మేము కొద్దిగా ఏజ్ చెప్తూ ఉంటాం. ఇవి చూడండి, రిస్ట్ బోన్స్. ఇక్కడ కింద, దీనికి కింద బోన్ లేదు, అల్నాకు రేడియస్ అంటే తంబు బోనుకు ఉండే దాంట్లో ఒక పెద్ద గ్యాప్ ఇరుగొట్టినట్టు ఉంది, అది ఇరిగిపోలేదు, కార్టిలేజ్ ఉంటుంది. అట్లే ఇక్కడ ఫస్ట్ మెటాకార్పల్ అంటారు, దానికి రిస్ట్ వైపున పైన అది బేస్, అది సపరేట్గా ఉంది. తక్కిన 4టికి హెడ్స్ అంటారు, వాటివి సపరేట్గా ఉంది. ఇక్కడ గ్యాప్ కనపడుతుంది, అంటే అక్కడ ఇంకా కార్టిలేజ్ ఉంది, బోన్ ఫార్మేషన్ కాలేదు. ఇవేమో కార్పల్ బోన్స్. అవి రిస్ట్, ఇది అరౌండ్ 14, అది ఇక్కడ ఇంకా ఇవన్నీ రాలేదు కాబట్టి 12 ఇయర్స్ కంటే లోపల వాళ్ళవి. ఇక్కడ 8 బోన్స్ లేవు. సో ఇక్కడ బోన్స్ అన్నీ ఇట్లా కనపడుతున్నాయి. ఇప్పుడు మనకు ఇవి వచ్చేసి చేతికి ఫస్ట్ మెటాకార్పల్కు బేస్, తర్వాత రిమైనింగ్ మెటాకార్పల్స్కి హెడ్స్ యునైట్ కావడానికి 15 to 16 ఇయర్స్లో అయిపోయి కంప్లీట్ ఎముక తయారవుతుంది. ఇవి వేళ్ళవి, అంటే ఇక్కడ అరచేతుల్లో ఉండేటివి. ఇవి కూడా అంతే, ఇక్కడ ప్యాలెంజెస్ అంటారు వేళ్ళవి, అవి కూడా అదే మరి. అపేర్ అయ్యేటప్పుడు 3 ఏళ్ళప్పుడు డాట్గా, యూనియన్ అయిపోయేటప్పుడు 15 to 16 ఇయర్స్ మధ్యలో. ఇవేమో యూనియన్ కావడానికి 17 to 18 ఇయర్స్ మధ్యలో అవుతుంది. ఇది ముందు దీనిది లేట్గా అపీర్ అవుతుంది, అపీర్ అయిన తర్వాత అర్లీగా యునైట్ అవుతుంది ఈ అల్నార్ బోను. అదిగోండి, ఇక్కడ ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఇవి ఇంకొద్ది పెద్ద వ్యక్తివి ఇంతకు మునుపు వాటికంటే. ఇక్కడ చూడండి, ఇంతకు మునుపు దాంట్లో ఇది లేనే లేదు అసలు, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ఇవి కూడా పెద్దగా అయినాయి, గ్యాప్ తగ్గింది వీటిలో. మధ్యలో వైట్గా ఉందంటే యూనియన్ స్టార్ట్ అయిందని అర్థం. ఇది 14 సంవత్సరాల వయసు వ్యక్తులతో ఉంటుంది సాధారణంగా. ఇక ఇది మొత్తం అడల్ట్ బోన్, ఫుల్గా అన్నీ అయిపోయినవి.